హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మెకాంగ్ గంగా కోఆపరేషన్, వీటిలో ఉన్న సభ్య దేశాలు ఏమిటి, కరెంట్ అఫైర్స్లో భాగంగా వీటిలో జరిగిన సమావేశాలు ఏమిటి, ప్రస్తుతం ఉన్న సెక్రటరీస్ ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్గా మెకాంగ్ గంగా కోఆపరేషన్ యొక్క సభ్య దేశాలు మొత్తం 6 దేశాలు, ఇండియాతో కలిపి 6 దేశాలు ఉంటాయి. ఆ 6 దేశాలని గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ ద్వారా చూస్తే లిమ్కా టీవీ అనేది కోడ్. ఇందులో ఏ అనేది సైలెంట్గా ఉంటుంది. సో ఇందులో ఎల్ అంటే లావోస్, అండ్ ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, సి అంటే కాంబోడియా, టీ అంటే థాయిలాండ్, వి అంటే వియత్నాం. ఇవన్నీ కూడా ఇండియా తప్ప ఇవన్నీ కూడా ఏషియన్ కంట్రీస్లో భాగంగానే ఉంటాయి, ఒక ఇండియా తప్ప. ఇది గుర్తుంచుకోండి. అయితే దీన్ని ఎంజీసీ అంటాం. ఎంజీసీ అంటే మెకాంగ్ గంగా కోఆపరేషన్, మెకాంగ్ గంగా కోఆపరేషన్. అయితే ఇది ఎప్పుడు ఏర్పడింది, ఎవరి కాలంలో ఏర్పడింది అంటే దీనిని 2000 సంవత్సరంలో నవంబర్ 10th వియంటియాన్ డిక్లరేషన్ అంటాం. వియంటియాన్ డిక్లరేషన్ ఎక్కడ, ఇది లావోస్లో ఉంది. వియంటియాన్ డిక్లరేషన్ ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే భారత ప్రధాని వాజ్పేయి కాలంలో, వాజ్పేయి గారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది, లావోస్, వియంటియాన్లో లావోస్లో జరిగింది. మొదటగా దీన్ని ఏం పేరు పెట్టారు, ఫస్ట్గా దీనికి ఏం పేరు పెట్టారంటే దీన్ని గంగా సువర్ణ భూమి ప్రోగ్రామ్ అని మొదటగా పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో దీన్ని ఈ యొక్క నదుల ఆధారంగా ఈ పేరు అనేది రావడం జరిగింది. గంగా, మెకాంగ్ అనే నదుల ఆధారంగా పేరు పెట్టారు. అంటే ఎలా అంటే ఇక్కడ గంగా అనేది మనకు పురాతన నది, అదేవిధంగా మెకాంగ్ అనేది ఈ రిమైనింగ్ 5 దేశాలు, ఈ యొక్క లావోస్ అయితేనే మయన్మార్, కంబోడియా, థాయిలాండ్, వియత్నాం, ఈ 5 దేశాల గుండా ఈ నది ప్రవహిస్తుంది. సో వాటి గుర్తుగా గంగా, మెకాంగ్ నదుల ఆధారంగా ఈ యొక్క పేరు అనేది రావడం జరిగింది. సో టోటల్ 6 కంట్రీస్లో. అయితే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టూరిజం, కల్చర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ మొదలగు అభివృద్ధి, పరస్పరం దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ మెకాంగ్ గంగా కోఆపరేషన్ అనేది ఏర్పడడం జరిగింది. అయితే దీని యొక్క లాస్ట్ మీటింగ్, కరెంట్ అఫైర్స్లో భాగంగా దీని యొక్క లాస్ట్ మీటింగ్ 12th మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే గుర్తుంచుకోండి, బ్యాంకాక్లో జరిగింది. 2023 జూలైలో దీని యొక్క లాస్ట్ మీటింగ్. అది ఎన్నోది అంటే 12th మీటింగ్ బ్యాంకాక్లో 2023 జూలైలో జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకు నదులు. ఇప్పుడు ఇందులో గంగా నది ఉంది. ఇది సుమారుగా ఎంత ఉంది, 2525 కిలోమీటర్ల పొడవు ఉంది. అయితే మెకాంగ్ రివర్ అనేది టోటల్ ఏషియా మొత్తంలో కూడా 3వ అతిపెద్ద నదిగా చూస్తాము. 4350 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఏషియాలోనే 3వ పెద్దది. ఈ యొక్క మెకాంగ్ నది అనేది చైనా గుండా కూడా ప్రవహిస్తుంది. ఈ 5 దేశాలతో పాటు చైనా గుండా కూడా ప్రవహించడం జరుగుతుంది. చైనాలో ఈ నదిని ఏమని పిలుస్తారు అంటే లుకాంగ్ జింగ్ అని పిలుస్తారు ఈ మెకాంగ్ నదిని. అదేవిధంగా మన ఏషియాలో అతిపెద్ద నది ఏమిటి అంటే యాంగ్స్ అనేది ఏషియాలోనే అతిపెద్ద నది. సుమారుగా దీని పొడవు 6380 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ అతిపెద్ద నది ఏమిటి అంటే అతిపెద్ద నది ఎల్లో రివర్, 5400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో చూసుకుంటే మాత్రం అతిపెద్దది ఏమిటి అంటే మెకాంగ్. ఓవరాల్గా అతిపెద్దది ఏంటంటే ది యాంగ్స్, 6380 కిలోమీటర్లు ఉంటుంది. దీని యొక్క ఫారెన్ మినిస్టర్స్ యొక్క 13th మీట్ కూడా కాంబోడియా సీనియర్ అఫీషియల్స్ యొక్క మీటింగు 2022లో జరిగింది. 2023లో వచ్చేసి 12th సమ్మిట్ అనేది బ్యాంకాక్ 2023 జూలైలో జరిగింది. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా వచ్చేసి దీని యొక్క 12th మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్ 2023 జూలైలో జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ వచ్చేసి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.